హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజు మనం ఈ వీడియోలో అభిమన్యుడి మరణం వెనుక ఉన్న అసలు రహస్యం గురించి తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మహాభారత యుద్ధంలో అభిమన్యుడి యొక్క పోరాటం గురించి తెలియని వారంటూ ఉండరు. కేవలం అర్జునుడికి మాత్రమే సాధ్యమైన పద్మవ్యూహాన్ని ఛేదించడానికి వెళ్లి భయంకరంగా కౌరవ సేనను ధ్వంసం చేసిన యోధుడు. అయితే అభిమన్యుడు గర్భంలోని పద్మవ్యూహం గురించి తెలుసుకున్నాడు. సుభద్ర అర్జునులకు బాలుడైన అభిమన్యుడు స్వయానా శ్రీకృష్ణుడికి మేనల్లుడు. మత్స్యరాజ్య యువరాణి ఉత్తరను వివాహమాడాడు. చిన్న వయసులోనే అభిమన్యుడు కురుక్షేత్రంలో వీరమరణం పొందాడు. నిరంతరం పాండవులను రక్షించిన శ్రీకృష్ణుడు అభిమన్యుడి మరణాన్ని అడ్డుకోకపోవడానికి ఒక కారణం ఉంది. మహాభారత యుద్ధంలో అర్జునుడి రథసారథిగా ఉన్న శ్రీకృష్ణుడు తలుచుకుంటే అభిమన్యుడు మరణించేవాడు కదా. కానీ శ్రీకృష్ణుడు ఎందుకు అలా చేశాడనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. అభిమన్యుడు స్వయంగా కృష్ణార్జునుల దగ్గర యుద్ధ విద్యలు అభ్యసించాడు. తర్వాత శ్రీకృష్ణుడు కుమారుడు ప్రద్యుమ్నుడి దగ్గర శిక్షణ నేర్చుకున్నాడు. గర్భంలో ఉన్నప్పుడే పద్మవ్యూహ ఛేదన గురించి తెలుసుకున్నాడు. శత్రువులు పన్నిన వ్యూహాన్ని ఛేదించుకుని లోనికి వెళ్లడం మాత్రమే తెలిసిన అభిమన్యుడికి బయటకు ఎలా రావాలో తెలియదు. చక్రవ్యూహం గురించి తన తల్లి సుభద్రతో అర్జునుడు చెబుతుంటే అభిమన్యుడు ఆలకించాడు. అయితే ఒకవైపు మాత్రమే తెలుసుకున్నాడు. ఈ విషయాన్ని గమనించిన శ్రీకృష్ణుడు మొత్తం సమాచారం తెలియకుండా పార్థుని అక్కడి నుంచి తీసుకుపోయాడు. కురుక్షేత్ర యుద్ధం 13వ రోజున ద్రోణుడు వ్యూహాత్మకంగా వ్యవహరించి కృష్ణార్జునులను ఏమర్చడానికి ప్రయత్నించాడు. కొద్ది మొత్తంలో కౌరవ సేనలను ద్వారక వైపు మళ్లించడంతో వారిని నిరోధించడానికి అర్జునుడి రథాన్ని కృష్ణుడు అటువైపు తరలిస్తాడు. దీన్ని అవకాశంగా తీసుకుని పాండవ సేనను అంతం చేయడానికి ద్రోణుడు పద్మ వ్యూహాన్ని పన్నుతాడు. అయితే ఈ సమయంలోనే అభిమన్యుడు మరణిస్తాడని కృష్ణుడికి ముందే తెలుసు. జగన్నాట సూత్రధారి తలుచుకుంటే అభిమన్యుడు మృత్యువును తప్పించుకునేవాడు. కానీ అతడు ఆయుష్ 16 ఏళ్లు మాత్రమే. చంద్రుడు కుమారుడు వర్చుడే అభిమన్యుడిగా జన్మించాడు. అతడు పుట్టుకకు ముందే చంద్రుడు షరతు విధించాడు. భూలోకంలో 16 ఏళ్లు మాత్రమే తన కుమారుడు ఉంటాడని పేర్కొన్నాడు. అందుకు పద్మవ్యూహం గురించి పూర్తిగా తెలియనీయకుండా జాగ్రత్త వహించాడు. అయితే అభిమన్యుడు మరణిస్తేనే కౌరవులపై అర్జునుడు ప్రతీకారం తీసుకుంటాడు. ఎందుకంటే అప్పటి వరకు తన సోదరులతో యుద్ధం చేయడానికి గందరగోళంలో ఉన్న అర్జునుడికి ఇది ఒక రకంగా ఆగ్రహాన్ని రప్పిస్తుంది. అభిమన్యుడు పద్మవ్యూహంలోకి ప్రవేశించిన వెంటనే సింధురాజు జయద్రథుడు పాండవులు సాయం చేయకుండా అడ్డుకున్నాడు. గతంలో జరిగిన అవమానానికి బదులు తీర్చుకోవడానికి జయద్రథుడికి ఇప్పుడు అవకాశం వచ్చింది. కృష్ణార్జునులతో తప్ప ఎవరి వల్ల చావు లేకుండా శివుడి నుంచి కూడా వరం పొందాడు. అంతేకాదు యుద్ధంలో రోజంతా పాండవులు నిలువరించేలా కూడా శివుడు వరం ప్రసాదించాడు. దీంతో జయద్రథుడు అభిమన్యుడిని బంధించాడు. అయినా సరే అభిమన్యుడు ద్రోణుణ్ణి, అశ్వత్థామను, దుర్యోధనుడిని, శల్యుణ్ణి, దుశ్శాసుని, భూరిశ్రవుల్ని ఓడించాడు. దుర్యోధనుని కుమారుడు లక్ష్మణ, శల్యుని కుమారుడు రుక్మర్త, కృతవర్మ కుమారుడు మత్రికవలతో పాటు చాలా మందిని సంహరించాడు. కేవలం కర్ణుడు మాత్రమే అభిమన్యుడిని నిలువరించి దొంగచాటుగా దెబ్బతీశాడు. దీంతో కౌరవ సేనల చేతిలో వీరమరణం పొందాడు. అభిమన్యుడి మరణానికి కారణమైన జయద్రథునిపై అర్జునుడు పశుపాస్త్రం సంధించి అంతం చేశాడు. అభిమన్యుడి మరణమే పాండవుల్లో కౌరవులపై ప్రతీకార జ్వాలలను రగిలించింది. ఇంతేకాకుండా కృష్ణుడికి అభిమన్యుడి మరణంతో సంబంధం ఉందని మరొక పురాణ కథ పేర్కొంటుంది. అభిమన్యుడు గత జన్మలో అభికాసురుడు అనే రాక్షసుడు. ఇతడు కృష్ణుడి మేనమామ కంసుడికి బంధువు. కృష్ణుడితో పాటు అభికాసురుడిని కూడా చంపుతానని కృష్ణుడు ప్రతిజ్ఞ చేశాడు. దీంతో భయపడిన అభికాసురుడు క్రిమిగా మారి ఓ పెట్టెలో దాక్కున్నాడు. అర్జునుడితో వివాహం తర్వాత సుభద్ర అనుకోకుండా పెట్టెను తెరవడంతో ఆమె గర్భంలోకి ప్రవేశించాడు. అతడే అభిమన్యుడిగా జన్మించాడు. ఈ విషయం తెలిసిన శ్రీకృష్ణుడు పథకం ప్రకారం అతడి మరణానికి పద్మవ్యూహాన్ని ఎంపిక చేశాడు. చూశారు కదండి అభిమన్యుడు మరణం వెనుక ఉన్న రహస్యం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇక మరిన్ని సనాతన ధర్మ మరియు మహాభారత వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ప్రతి వీడియోకి నోటిఫికేషన్ పొందండి. జై శ్రీరామ్.